హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజైతే నాగుల చవితి పండుగ కదా, అందుకే పొద్దున్నే లేచి అందరూ హడావిడిగా ఉండుంటారు కదా. నేను కూడా అంతేనండి. మార్నింగ్ అయితే 4:30కి లేచాను అనమాట. లేవగానే ఇంట్లో పైన పనులు ఉంటాయి కదా, ముందైతే అవన్నీ ఫినిష్ చేసుకున్నాను. తర్వాత అయితే కిందకు వచ్చాను. పొద్దున్నే కిందకు వచ్చి ముగ్గు పెడదామా అంటే బాగా చలిగా ఉంటుంది కదా, కిందకి రాలేదన్నమాట. పైగా మనకి పల్లెటూరులో అయితే పొద్దున్నే వేయాలి, కానీ ఇక్కడ కొంచెం సిటీలో అంతా కొంచెం ఎండపడ్డి వేసినా కూడా ఇబ్బంది ఏం లేదు కదా. అందుకనే 6:30కి అట్లా అయితే వచ్చాను నేను. ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత, మా చిన్నప్పుడు అయితే నాగుల చవితి అంటే చాలా సందడిగా ఉండేది కదా. మా చిన్నప్పుడు అయితే నాగుల చవితి అంటే చాలా సందడిగా ఉండేది. పల్లెటూరులో అంటే పండుగ అంటే అక్కడే అండి. మార్నింగ్ లేచి అక్కడైతే చెరువులు ఉండేవి కదా, ఆ చెరువు దగ్గరికి అయితే బిందెలు తీసుకెళ్ళి స్నానం చేసేసి పుట్ట దగ్గరికి వెళ్ళి నీళ్లు పోసి వచ్చేవాళ్ళమి. తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ రెడీ అయిపోయి ప్రసాదాలు అన్నీ తీసుకొని పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట దగ్గర పూజ చేసుకొని ఇంటికి వచ్చేవాళ్ళమి. ఆ రోజంతా ఒక్క పొత్తు అయితే ఉండేవాళ్ళమి అందరమి. ఆ రోజంతా ఉపవాసం ఉండేసి మేమైతే నేలపైనే పడుకునే వాళ్ళమి చాప వేసుకొని. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ స్నానాలు చేసుకొని ప్రసాదాలు తీసుకొని పుట్ట దగ్గరికి వెళ్ళేసి ప్రసాదాలన్నీ పెట్టేసి ఒక్క పొద్దు అయితే అయిపోయేదనమాట. చాలా బాగుండేది అప్పుడు. నాగుల చవితి అంటే 2 డేస్ పండగలాగా ఉండేది. అందరూ కలిసి చేసుకునే వాళ్ళం అనమాట ఊళ్ళో. మా వాళ్ళైతే ఒక 5-10 మెంబర్స్. ముందు రోజైతే ఎక్కడ పుట్టలు ఉన్నాయని పొలంలోకి వెళ్ళి చూసుకొని మంచిగా బాగా నీట్గా ఉండే పుట్ట దగ్గర అయితే కొంచెం అంతా మళ్ళీ శుభ్రం చేసుకొని వచ్చేవాళ్ళమి. ముళ్ళులు అవన్నీ లేకుండా మళ్ళీ తిరగడానికి అందరూ ఈజీగా ఉండాలి కదా అని క్లీనింగ్ అంతా చేసుకొని వచ్చేవాళ్ళమి. పుట్ట చూసుకొని వచ్చేవాళ్ళమి. ఏదైనా పండగ అంటే పల్లెటూరులోనే బాగుంటుందండి. సిటీలో కంటే పల్లెటూరులోనే చాలా అందంగా ఉంటుంది. ఈరోజైతే నేను ఇక్కడ నాగుల చవితి మా ఇంటి దగ్గరలో ఒక చిన్న పుట్టు ఉందన్నమాట టెంపుల్ దగ్గర, అక్కడికే వెళ్తున్నాను. దానికోసమనే మార్నింగ్ లేచి ఇంట్లో పనులు అయితే చకచకా చేసేసుకున్నాను. ఇప్పుడైతే మేము మా సైడ్ ఏంటంటే సజ్జలు నానపెట్టి మొలకలు వచ్చినాయి కొన్ని తీసుకెళ్తాము. దాని తర్వాత బియ్యపిండి చేసుకొని అందులో బెల్లం కలిపేసి సలివిడిలాగా అది కొంచెం తీసుకెళ్తాము. ఇవన్నీ నేను ముందు రోజు ప్రిపేర్ చేసుకున్నాను. కానీ సజ్జలు అయితే మొలకలు అయితే తెప్పించలేకపోయాను. ఎందుకంటే నాకు ముందు రోజు సజ్జలు దగ్గర ఎక్కడ వెళ్ళి చూసినా సజ్జలు దొరకలేదన్నమాట. నైట్కి అయితే మా హస్బెండ్ వెళ్ళి తెచ్చిచ్చారు. ఇంకా దానివల్ల ఉత్తిగా నానబెట్టేశాను. మొలకలు అయితే లేవన్నమాట, నానబెట్టినవే తీసుకెళ్తున్నాను. ఇక పూజ సామాను దానికి కావాల్సినవి అన్నీ సర్దుకొని దగ్గరే కదా అని చెప్పేసి చిన్న బుట్టలు అయితే మొత్తం సర్దుకుంటున్నాను. మేమైతే ఒక 3 మెంబర్స్ వరకు వెళ్తున్నాం అనమాట. మా ఇంటి పక్కన మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు మేము కలిసి పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాము. అసలు ఎంత రష్ ఉందంటే ఆ పుట్ట చుట్టూరు అసలు ఖాళీయే లేదనమాట. మీరు చూస్తున్నారు కదా ఎట్లా ఉందో. పూజ అయితే బాగా జరిగింది. ఎవరికైనా నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.